హై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఇప్పుడు నేను పెరుగు పులుసు చేస్తున్నాను. ఇప్పుడన్నా మనకు ఓపిక లేనప్పుడు, ఏ కూర చేయలేదు ఏం తెలియకనప్పుడు, అలాంటప్పుడు సింపుల్గా చేసుకునే కూర చూడండి. దీన్ని ఎలా చేస్తాను నేను పెరుగు పులుసుని. పెరుగు పులుసు కావాల్సింది పెరుగు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు. చూడండి పోపేస్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇదిగో పోపు వేసాను, నూనె వేసాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఇదిగో ఎర్రగడ్డలు వేస్తాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, చూసారుగా. నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను కొంచెం. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ వేసాను. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, చిటికెడు పసుపు, అంతే, ఇంకేమీ పడలేదు. చూస్తున్నారు కదా, అంతే. హాయ్ ఫ్రెండ్స్, చూసారా వాడిపోయింది. ఇప్పుడు దీనిలో పెరుగులో వేసేస్తాము. ఇప్పుడు దీనిలో కొంచెం ముక్కలు, ఇగో పెద్ద ముక్కలు వేసుకోవాలి ఎర్రగడ్డలు, ఎందుకంటే నవిలేదానికి బాగుంటాయి. కొంచెం సన్న ముక్కలు వేసాను. ఇప్పుడు దీనిలో చూసారా ఇంతే వేసుకోవాలి. ఇంతేను, సింపుల్ కూర, త్వరగా అయిపోయేది, మరీ చేయలేనప్పుడు చేసుకునే కూర. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. చూసారా సింపుల్గా అయిపోయింది. పెరుగు పులుసు అంటాం మేము దీన్ని. మీరు ఎవరైనా చేస్తారో ఏం తెలీదు, ఒక్కసారి టేస్ట్ చూడండి. ఎవరైనా తెలియని వాళ్ళంటే అది కొంచెం కొత్తిమీర వేసాను. చాలా బాగుంది కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.